వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగినటువంటి వివాదం చిరికి గాలివానగా మారుతుంది. ప్రధానంగా ఏదైతే ప్రజా జీవితంలో ఉండేటటువంటి ఎమ్మెల్సీ శ్రీనివాస్ వేరే మహిళతో అక్రమ సంబంధం నెరుపుతున్నారనేటువంటి ఆరోపణలు ఆయన సతీమణి వాణితో పాటు కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి తన తండ్రిని కలవాలనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు పిల్లలు కూడా శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళని లోనికి అనుమతించలేదు. దీంతో వారంతా కూడా తమ తండ్రి తమకు కావాలి అనేటటువంటి ఒక డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వివాదం ఏంటి, ఎందుకు శ్రీనివాస్ ఈ కుటుంబానికి దూరం అయ్యారు అనేటటువంటి అంశంపైన మనతో మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ప్రజా జీవితంలో ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, మీ కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది టెక్కల్లో. ఇలాంటి కుటుంబంలో ఎందుకు ఈ విభేదాలు వచ్చాయి, ఎందుకు శ్రీనివాస్ గారు మీకు దూరం అయ్యారు? సార్ నాకైతే తెలీదు. ఎప్పుడు కూడా ఆయన ఏవో ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు నాకు అన్నీ తెలుసు, నాకు ఇల్లీగల్ అఫైర్స్ ఎప్పటి నుండో నాకు తెలిసి ఏ ప్రజా జీవితంలో ఉండే ఏ ఒక్క నాయకుడు అట్లా మాట్లాడరు. నాకైతే పోనీ మాట్లాడరో పక్కన పెడితే ఖచ్చితంగా నాకు అలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చిన్న ఏజ్లో కూడా నాకు తెలియదు. ఒకవేళ ఉన్నాయంటే ఇప్పుడు స్పందించిన దాన్ని ఆ రోజు కూడా స్పందిస్తాను. నేను చిన్న ఏజ్లో స్పందించిన దాన్ని ఇప్పుడు ఎందుకు స్పందిస్తాను? ఇప్పుడు కేవలం ఏంటి అని అంటే ట్రాప్ అయ్యారు ఆయన. నాకు తెలిసినంత వరకు ఆవిడ ఒక వర్స్ట్ క్యాండిడేట్. ఆ లేడీ ఆవిడ ఇదే వృత్తి. ఇంతకు ముందు కూడా ముగ్గురుకో మ్యారేజెస్ చేసుకుంది ఆవిడ. మ్యారేజెస్ చేసుకుని బేబీస్ కూడా ఏదో సంథింగ్ ఉన్నట్టున్నారు. మాకు తెలిసింది, మేము బయటకు వెళ్ళాం కాబట్టి ఏదో బయట సొసైటీ నుండి వచ్చిన వార్తలు. అలానే చాలా చిన్న పిల్లలకు కూడా ట్రాప్ చేసి వీడియోస్ తీసి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి ఆవిడ వృత్తి ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకోవడం ఆవిడ పని. సీఎం గారి దగ్గర ఆయన ఏదో వ్యక్తిగత జీవితం అని చెప్పినట్టున్నారు. ఏదో బయటికి ఫోకస్ అవ్వకన్నా ఫూల్ అయిపోయారని చెప్పేసి విషయం తెలియనివ్వకన్నా ఆయన దాచాలని ఒక ఆలోచనతో మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారు. కేవలం ట్రాప్ అయిపోయి ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చుకున్నారు. దాన్ని క్లోజ్ చేసుకోవాల్సింది గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆయన తెలివితేటలుగా ఏ రకంగా క్లోజ్ చేసుకోవాలి, ఇష్యూ క్లోజ్ చేసుకోవాల్సింది. వాళ్ళ దగ్గర ఏంటంటే ఓహో ఇంత ఫైర్ బ్రాండ్, ఇంత తెలివైనోడు, ఇలా మాట్లాడతాడు, ఇతను ట్రాప్ అయిపోవడం అంటే అతనికి ముందు నుండి ఉన్న హ్యాబిట్ అదే. మేము ఎందుకంటే ట్రాప్ అయిపోయాడని ఏ తప్పును కూడా తప్పు అని ఆయన ఒప్పుకునే పరిస్థితి ఉండదు. దాన్ని కవరింగ్ చేసుకొని రావడానికే అలా సమాధి చేసేస్తానని అనుకుంటాడు. అన్నీ సమాధి అయిపోవండి. ఏదో ఒక రోజు ఆయన ఫూలిష్నెస్ అనేది బయటపడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా ట్రాప్ అయిపోయి ఫూల్ అయిపోయి ఆ రకంగా ఆయన ఇది అయిపోయి ఈరోజు పిల్లలు కలుస్తామని అన్నే పిల్లలకు కూడా కలవనవ్వకన్నా పలాస వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర కొద్ది రోజులు ఉన్నారు, అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా కలనవ్వకన్నా ఆ రకంగా ఎలక్షన్స్ ఉన్నాయని మేము కూడా వెనక్కి ముందుకి తగ్గి ఆలోచించుకొని ఉన్నాం. ఇప్పుడు ఆవిడకి ఇక్కడ తెచ్చి పెట్టడంతో మా డ్యామేజ్ అవుతుంది, నా పిల్లల లైఫ్, నా లైఫ్. ఎందుకంటే మామూలు క్యాండిడేట్ కాదు ఆవిడ, చాలా వర్స్ట్ క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ని తెచ్చి పెట్టుకొని ఈ రకంగా బిహేవ్ చేస్తుంటే మేము వ్యక్తిగతంగా మేము డ్యామేజ్ అవుతున్నాం. వెళ్ళి పలాసలో నెల ఆయనకి నచ్చినట్టు చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేది. మేడం గారు, ప్రధానంగా మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం. దాదాపుగా 30 ఏళ్ళ వైవాహిక జీవితం మీది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారికి కూడా వివాహాలు చేశారు. ఎంత సుదీర్ఘమైనటువంటి వైవాహిక జీవితంలో ఎప్పుడూ లేనటువంటి విభేదాలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి? ఎప్పటి నుంచి శ్రీనివాస్ గారు మీకు దూరంగా ఉంటున్నారు? సార్ అదే నేను మీకు చెప్తున్నాను కదా, ఆయనకి ఇల్లీగల్ అఫైర్స్ ఏమో ఉన్నాయనేది నేను అనుకోవడం లేదు. ఏ భార్య అయినా అవును ఉన్నాయి, ఇతను ఇంతకు ముందు ఎలాగే బిహేవ్ చేసేవారు అని చెప్తారు. నేనే చెప్తున్నాను ఆయనకి అట్లాంటివి లేవు అని. ఈయన అగ్రెసివ్నెస్ చూసో జగన్ గారికి ఈయన పద్ధతి నచ్చలేక పదే క్యాడరు లీడర్స్ అందరూ ఈయన ప్రవర్తన బాగాలేదు, ఈయనకి టికెట్ ఇవ్వద్దని చెప్తున్నా ఆడు సీఎం దగ్గర ఎలా సృష్టిస్తున్నాడంటే నేను అచ్చెన్నాయుడిని ఓడిస్తానని ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ నాకు శత్రువులు, వాళ్ళకే కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకే నేను సక్సెస్ అవ్వడానికి ఎవరికి ఏ లీడర్స్కి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. అందుకే నా మీద ఆ ఒక్క క్యాప్షన్ని యూజ్ చేసుకొని సీఎం దగ్గర మార్కులు కొట్టుకొని సీఎం గారు రాముడు దేవుడు అని జగనన్న కోసం పొగుడుకొని ఇక్కడ పార్టీని డ్యామేజ్ చేసుకొని ఇక్కడ మమ్మల్ని కుటుంబాన్ని హింస పెట్టుకొని కార్యకర్తల్ని ప్రజల్ని హింస పెట్టుకొని ఈ రకంగా బిహేవ్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే వన్ ఫైన్ మార్నింగ్ ఇక్కడ పార్టీ కూడా వినడం లేదు, ఈ నెలగా ఇక్కడితో నేను క్లోజ్ చేయాలని ఒక ఉద్దేశం ఎమ్మెల్సీ ఇచ్చేశారు జగన్. ఇక ఇక్కడితోనే ఏదో ఒక రకంగా ఎవరు ట్రాప్ చేశానో నాకైతే తెలియదు, కానీ ట్రాప్ చేసేయడం బట్టి ఈ సిచ్యువేషన్ జరిగింది అనేది. ముఖ్యంగా మీకు గతంలో మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైసీపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అని వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళు ఇన్ఛార్జిని మార్చి మీకు ఇన్ఛార్జ్ కొన్నాళ్ళ పాటు ఇచ్చారు. తర్వాత ఎన్నికల ముందు మళ్ళీ ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ అధిష్టానం ఆయనకి సానుకూలంగా ఉందనుకుంటారు, లేకపోతే మీ ఆవేదన విన్నారంటారు? నా ఆవేదన అయితే విన్నారు సార్. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఫైట్ ఇవ్వలేనని ఆయనకి ఇచ్చారా? ఆయన అయితే ఏం చెప్తాడు కదా, అచ్చెన్నాయుడు ఇక్కడ రిగ్గింగులు చేసేస్తారు, అది చేసేస్తారు. రిగ్గింగులు జరిగితే జరుగుతాయి. ఇప్పుడు ఏముంది, 100% ఎక్కడైనా రిగ్గింగులు జరుగుతాయి, ప్రతి దగ్గర రిగ్గింగులు జరుగుతాయి. అలాగా ఏమైనా చెప్పి
ప్రాబ్లం క్రియేట్ చేసి నేను ఒక్కడినైతే ఆ చిన్న ఆయన ఫేస్ చేయగలను, రిగ్గింగ్లో ఆపగలను, ఆవిడైతే లేడీ, ఆవిడకి సపోర్ట్ లేదు అన్న ఒక ఆలోచనతో నేను సపోర్ట్ ఇవ్వలేను, ఆవిడకి ఇంకెవరికైనా ఇస్తే నేను సపోర్ట్ ఇస్తాను, ఆవిడకైతే నేను ఫ్యామిలీ అంటే దాని మీద అంతటి క్యాండిడేట్ లేరు శ్రీని గారు, మరి ఆవిడకైనా ఇవ్వాలి, మరి ఆవిడకి ఇచ్చామంటే ఈయన సపోర్ట్ లేదు, మరి అలాంటప్పుడు ఇంతనంత క్యాండిడేట్ లేరని ఏదో ఒక మీకు తెలుసు కదా సార్, ఒక అక్కడ వెళ్ళి ఏదో ఒకటి సృష్టించి టికెట్ మళ్ళీ మార్పించుకున్నారని నా ఫీలింగ్, నాకు వచ్చే అవగాహన. మీ జీవితాలు ఓకే, ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాల వైవాహిక జీవితం, కానీ పిల్లలు తన తండ్రిని కోరుకుంటున్నారు. శ్రీనివాస్ మా ఫాదరు ఆయన కలవాలి అనేటటువంటి ఆవేదన వలన ఉంది, నన్ను వెళ్తే కనీసం గేట్ తీయలేనటువంటి పరిస్థితి. ఇది చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. దీనిపై ఏం చెప్తారు ఒక తల్లిగా? ఏం చెప్పలేను సార్ నేను. ఫైనల్గా ఏం కోరుకుంటారు మీరు? మీ భర్త మీకు కావాలనుకుంటారా, లేకపోతే ఆ పిల్లలకి తండ్రి కావాలి? పిల్లల నిర్ణయం సార్ అదే. పిల్లలు నా దగ్గర ఉంటారు, ఆయన దగ్గర ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. అదే నేను ఆయన దగ్గరికి వెళ్ళొద్దు చెయ్యొద్దు అనలేను. నేను ఎలా చెప్తాను అట్లాంటివి? వాళ్ళు మేజర్స్, రెస్పాన్సిబిలిటీ కూడా ఆయనదే, 100% ఆయన రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నేను ఎంతవరకు ఫాదర్ సెక్యూరిటీ, ముఖ్యంగా ఆడపిల్లలు, మగ పిల్లలు అయితే వేరు, ఫాదర్ సెక్యూరిటీ ఇట్లా డ్యామేజ్ చేసేస్తుంటే మనం ఏం చేయగలం? చేయడానికి ఏం లేదు. 10 మందికి చెప్పాల్సినటువంటి వ్యక్తి చట్టసభల్లో ఉన్నారు, అట్లాంటి వ్యక్తి ఇలాంటి తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ప్రజలకు ఏం చెప్తారు? అట్లాంటప్పుడు ఎవరైనా ప్రజలు తమకు న్యాయం కావాలని తన దగ్గరికి వస్తే చెప్పే పరిస్థితి ఉంటుందండి. ఆయన ఫోనే ఎత్తాడు సార్, కార్యకర్తలకు డోరే తీయడు. ఆ విషయాలన్నీ పాపం క్యాడర్ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు, ఆయనకి టికెట్ ఇవ్వద్దని కూడా ఖండించారు. వాళ్ళందరూ ఖండించి ఆఖరికి ఫ్యామిలీ పిల్లలం కూడా వద్దు అని చెప్పాము. మరి ఇచ్చింది పార్టీ, మనం ఏం చేస్తాం? ఆయన అక్కడ మేనేజ్ చేస్తున్నాడు సార్, ఆయన మేనేజ్ చేస్తున్నాడు. దీని పరిష్కారం మనం ఇప్పుడుతో తేల్చేసిన పని లేదు సార్. నా పిల్లల లైఫ్ డ్యామేజ్ అవ్వడానికి నేనైతే సిద్ధంగా లేను. నేను అవి ఏమి చేయను సార్. ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా వెళ్తాము, ఏమి చేస్తాము అనేది. మా వ్యక్తిగత జీవితాలని ఇలా రోడ్డు పాలు చేసేస్తారు. నా జీవితం పక్కన పెట్టండి, ఆ పిల్లల జీవితాన్ని రోడ్డు పాలు చేసేస్తారంటే మరి మేమైతే ఊరుకునే పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తానికైతే ఎమ్మెల్సీగా ఉండి ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నారు. ప్రధానంగా ఒక పరాయి మహిళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని తమ కుటుంబాన్ని రోడ్డును పడేస్తున్నారు అనేటువంటి ఆవేదనను దువ్వాడ వాణి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయాన్ని అటు పార్టీ పెద్దలకు, అదేవిధంగా తమకు ఎవరైతే పెద్దలు అనుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారో వారి నోటీస్కి తీసుకువెళ్ళాం, అయినప్పటికీ కూడా తమకు న్యాయం జరగలేదు. మళ్ళీ ఆ వ్యక్తి చెప్పేటటువంటి మాటలను విని ఆయనకు సపోర్ట్గా నిలబడుతున్నారు అనేటువంటి ఆవేదనను వాణి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా శ్రీనివాస్కు ఏదైతే పిల్లలు ఇద్దరు ఉన్నారో, ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా తమ తండ్రి తమకు కావాలనేటటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పిల్లల మేజర్స్, వారికి భవిష్యత్తు ఏ రకంగా ఉండాలంటే ఆ రకమైనటువంటి నిర్ణయం వాళ్ళే తీసుకుంటారని చెప్పి దువ్వాడ వాణి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.